కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మ గౌరవంతో జీవించాలని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించి వర్ధనపేట, పర్వతగిరి, ఐనవేలు, హసన్పర్తి మండలాల పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజీ, ప్రమాద బీమా, రుణ బీమా, మహిళా సంఘాల ద్వారా నడుపుతున్న ఆర్టీసీ బస్సుకు అద్దె చెల్లింపులు, నూతన రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి ఎమ్మెల్యే నాగరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్వయం సహాయక సంఘాలచే ప్రదర్శించిన ఉత్పత్తులను కలెక్టర్, ఎమ్మెల్యేలు పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సెల్ఫ్ డైరెక్టర్ నవీన్, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓలు కౌశల్యాదేవి, మెనుశ్రీను, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, 4 మండలాల సింగిల్ విండో చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మహిళా శక్తి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు మాట్లాడుతూ చెప్పింది, నిండు సభలో స్టేజ్ పైకి వెళ్ళి చెప్పింది, రేపు రాబోయే కాలంలో 50% మా మహిళా సోదరులు ఎమ్మెల్యేగా కూర్చుంటారని చెప్పారు. సో అది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. బహుశా నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత నేను ఈ స్టేజ్ మీద ఉంటానో ఉండనో తెలియదు. ఎందుకంటే మహిళా మనులు అందరూ సోదరి మనులు ఈ స్టేజ్ని ఆక్రమించుకుంటారు. కాబట్టి ఈ సాధారణత అనేది మీలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వానికి మనందరం ఒకసారి హృదయపూర్వకంగా మా రేవంత్ అన్న గారికి మరొకసారి గొప్పగా అభినందించాలి. ఇకపోతే నేను ఈరోజు సోదరి మనులకు చెప్పినాను ఒక విషయం, ఆడపడుచులేదు. ఒక ఆడబిడ్డ ఇంట్లో ఒక మహిళ ఒక కవి రాశారు, ఒక మహిళా కవి. ఆమె కూడా ఏం రాసిందంటే, ఒక మహిళని చదివిపిస్తే, ఒక స్త్రీని చదివిపిస్తే, ఒక బిడ్డను చదివిపిస్తే సమాజాన్ని చదివించినట్టు అని ఆ యొక్క మహాకవి రాసింది. కాబట్టి మీ అందరు అమ్మలకు, తల్లులకు, చెల్లెలకు ఒక్కటే నా విజ్ఞప్తి, ఆడబిడ్డలు పుట్టిందని ఏమాత్రం నిరుత్సాహపడకండి. ఇక్కడ మన కళ్ళ ముందుంటేనే చూస్తున్నాం ఎంత మంచి అధికారం. అందరూ కూడా ఎల్లవేళలా మీకోసం సేవ చేసుకుంటూ ఉంటున్న అధికారులను చూస్తున్నాం. ఇప్పుడు మన వరంగల్ జిల్లాలో చూస్తే కాకతీయ విక్రమరానికి పోటీగా తీటుగా అందరూ మహిళా అధికారులు ఉన్నారు. కాబట్టి మహిళలు ఏ దాంట్లో కూడా తీసుకోరనేది దీనికి నిదర్శనం.